హలో ఆల్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సిహా. ఈరోజు రెసిపీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మటన్ పులావ్ అండి. పదండి మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసుకుని కుక్కర్లో వేసుకొని దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 6 విజిల్స్ వచ్చే వరకు చూసానండి. సో మటన్ బాగా కుక్ అవుతుందని. సో 6 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి విజిల్ తీసి చూస్తే మటన్ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ని ఒక బౌల్లోకి తీసుకుని అలానే స్టాక్ని కూడా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ని కూడా దీనిలో యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, అలానే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసాక మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ముందుగా పక్కన స్టోర్ చేసి పెట్టుకున్న స్టాక్ని వాటర్తో డైల్యూట్ చేసుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వచ్చేలాగా చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేశానండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చే వరకు చూసాను. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మనకి బిర్యానీ ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే కుక్కర్ మటన్ పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.